భూమి యజమానులతో సమన్వయం చేసుకొని వారి కుటుంబాలు కూడా అందులో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనేటువంటి హామీ ఆనాటి కలెక్టర్ గారు నేను స్థానిక ప్రజాప్రతినిధులు పాటించి సకాలంలో జిల్లా దవాఖాన నిర్మాణాన్ని పూర్తి చేసినాం. దూరచూపుతో ఆలోచించినాం కాబట్టి జిల్లా ఆసుపత్రి ఉంటే తప్పకుండా మెడికల్ కాలేజ్ కూడా వస్తుంది అనేటువంటి ఆలోచనతో చేసిన ఆలోచనలు ఫలించినాయి. జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే లక్ష్యంతో కేసీఆర్ గారు ముందుకు పోతున్నప్పుడు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మెడికల్ కళాశాల మన నర్సంపేటకి రావాలి. దానికి ముందస్తు అన్ని రకాల వసతులతో కూడినటువంటి జిల్లా స్థాయి టీచింగ్ ఇన్స్టిట్యూట్, టీచింగ్ హాస్పిటల్ నర్సంపేటలో నిర్మాణం అయినది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మెడికల్ కళాశాల కావాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆనాడే కోరినాం. ఆ కళ నెరవేరింది. మెడికల్ కళాశాల కూడా మంజూరు వచ్చింది. ఇవాళ ప్రత్యేకంగా ప్రభుత్వాలు మారిన అభివృద్ధి నిరంతరమైంది కాబట్టి ఇవాళ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు ఇవాళ నర్సంపేటలో జిల్లా స్థాయి ఆసుపత్రిని దాన్ని అనుసరించి ప్రభుత్వ మెడికల్ కళాశాలను అన్ని రకాల నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు పొందినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను నర్సంపేటలో ఇవాళ ప్రారంభించడం అనేది నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు దక్కినటువంటి అరుదైనటువంటి గౌరవంగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. అది ఆనాడైనా అదే చెప్పినాం, ఈనాడైనా అదే చెప్పినాం. కానీ ఎందుకో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడపరాదన వారు చేసింది ఏమీ లేక శూన్యమైనటువంటి విషయాన్ని ప్రజలు గ్రహిస్తారనా అక్రమ అరెస్టులకు కాంగ్రెస్ పార్టీ తెరలేపుతాం. అర్ధరాత్రి ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, గతంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులను రాత్రంతా అరెస్టులు చేసిండ్రు. 6 పోలీస్ స్టేషన్లు నిర్బంధించిండ్రు. ఇక్కడ పోలీస్ స్టేషన్లలో కూడా వాళ్ళను కాపాడలేమని చెప్పి పక్క నియోజకవర్గాల్లో తీసుకుపోయి ఇతర పోలీస్ స్టేషన్లు కూడా నిర్బంధం చేయడం అనేటువంటిది ఈ నిర్బంధ కాండ మంచిది కాదు. ఇవాటి పండుగకు కర్త కర్మ క్రియ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఎమ్మెల్యేగా నేను నా స్వగృహంలో, నా ఊళ్ళో, నా ఇంట్లో నేను ఉన్నటువంటి సందర్భంగా సడన్ గా గృహ నిర్బంధం చేయడం, పోలీసులు చేయడానికి రావడం ఆశ్చర్య విషయం. అసలు ఇవాళ పండుగకు మేమే పిలుపునిచ్చినాం. నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా ఆసుపత్రి ప్రారంభం అనేది మనందరికీ పండుగ అని చెప్పి గత కొద్ది రోజుల క్రితమే వారం రోజుల పాటు ఉత్సవాలు జరిపింది బీఆర్ఎస్ పార్టీ. అన్ని మండల పార్టీ ఆధ్వర్యంలో పండుగలు చేసినాం, కేకులు కట్ చేసినాం, స్వీట్ల పంపిణీ కూడా చేసినాం. అసలు నిరసన అనేటువంటి మాట కానీ ఆలోచన కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ నాయకత్వాన్ని కానీ కింద కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా లేదు. ఇవాళ మేమే పండుగకు పిలుపునిచ్చిన తర్వాత, నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు ఈరోజు తెలియజేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మమ్మల్ని ఎందుకు నిర్బంధించింది? ఈ అవమానాన్ని మాకెందుకు మూటగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఈ కుట్రలకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెరలేపింది? బాధ్యులు మేమే స్వయంగా గత 4 రోజుల క్రితము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు స్వయంగా వచ్చి మా ఆసుపత్రి, మా మెడికల్ కళాశాల ప్రారంభించండి, అన్ని రకాల నిర్మాణం మా ప్రభుత్వంలో మేమే పూర్తి చేసినాము,
ఇవాళ మీకు ప్రోటోకాల్ ఉన్నది, కలిసి వచ్చింది. మీ చేతుల మీదుగా ఈ ఉన్నతమైన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి మీరు వస్తే మా నియోజకవర్గానికి 4 రకాల నిధులు అందుబాటులోకి వస్తాయి. మేము తెచ్చిన పథకాలు చాలా వరకు రద్దవుతున్నాయి, ల్యాప్స్ అవుతున్నాయి. 100 కోట్ల నిధులు ఈ నియోజకవర్గంలో వివిధ పథకాల కింద నిధులు నిల్వ ఉన్నాయి, పనులు పురోగతి లేదు. ఏదైతే మెడికల్ కళాశాల జిల్లా ఆసుపత్రి కోసం తెచ్చినటువంటి నిధుల్లో 100 కోట్ల రూపాయలు మాత్రమే సుమారుగా ఇప్పటి వరకు ఖర్చు అయింది. ఇంకా 183 కోట్ల రూపాయలతో కూడినటువంటి ఇతర వసతులకు కల్పన కోసం టెండర్లు పిలవాల్సి ఉన్నది. మీ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది, ఇప్పటివరకు టెండర్లు పిలవలేదు. ఇవాళ 50 సీట్లతో కూడినటువంటి అనుమతులు మాత్రమే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు ఇచ్చింది నర్సంపేటకు. వసతులు గంతవరకు ఇప్పుడు పూర్తయి ఉన్నాయి. రేపు భవిష్యత్తులో 150 సీట్లు పైబడి అనుమతులు వస్తాయి, వచ్చే సంవత్సరమో ఆపై సంవత్సరమో. తర్వాత పీజీ మెడికల్ కళాశాల కూడా నర్సంపేటకు ఆటోమేటిక్గా వస్తుంది. అలాంటప్పుడు మన వసతులు సరిపోవు, తెచ్చిన నిధులను వెంటనే టెండర్ పిలిచే అవకాశం ఉంటుంది మీరు వస్తే. దాంతోపాటు నర్సంపేటలో అనేక రోడ్లు రద్దవుతున్నాయి, బ్రిడ్జిలు రద్దవుతున్నాయి, మహిళా బిల్డింగ్లు రద్దవుతున్నాయి, కుల సంఘాల భవనాలు రద్దవుతున్నాయి, అనేక నిధులన్నీ వెనక్కి మళ్ళీపోతున్నాయి. మీరు వస్తే సమీక్షించే అవకాశం ఉంటుంది. మాపై దృష్టి పెట్టండి, మాది వెనుకబడ్డ నియోజకవర్గం అని చెప్పి నేనే బహిరంగ లేఖ రాశాను. ఇవాళ రాజకీయాలు చేసే సమయం కాదు ఇది. రాజకీయంగా ఆలోచించద్దు, నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచించండి. మెజార్టీ ప్రజలు మీకు తీర్పిచ్చింది కదా మీ పార్టీకి అని చెప్పి ఎవరి పేరు చేయలేదు, ఏ రాజకీయం గురించి మాట్లాడలేదు, ఎవరిని విమర్శ కూడా చేయకుండా